ఎస్సీ సర్వీసెస్ 23,457 ఉన్నాయి. ఎస్టీ సర్వీసెస్ 50,302 ఉన్నాయి. ఓవరాల్గా 73,759 ఉన్నాయి. ఈ హౌస్ హోల్డ్స్లో మనకి 200 యూనిట్ల కన్నా తక్కువ ఉంటే ఎస్సీ ఎస్టీస్కి ఫ్రీ కరెంట్ గవర్నమెంట్ ఇస్తుంది. సో దీనికి బదులుగా ప్రత్యామ్నాయంగా ప్రతి ఒక్క ఇంట్లో కూడా పిఎం సూర్య గారి ద్వారా ఎలక్ట్రికల్ కనెక్షన్స్ ఇవ్వాలి అని చెప్పి గవర్నమెంట్ వారు చెప్పడం జరిగింది. సో ఎక్కడైతే వారి ఇంటి పైకప్పు ఈ సోలార్ ప్యానెల్స్ పెట్టడానికి అనుకూలంగా ఉంటుందో అక్కడ మనం వాళ్ళ ఇంటి పైకప్పు మీదే సోలార్ ప్యానెల్స్ పెట్టడం జరుగుతుంది. 2 కిలోవాట్ అంటే ఇంచుమించుగా 300 యూనిట్ల వరకు కూడా కరెంటు రావడం జరుగుతుంది దాని నుంచి. ఒకవేళ వాళ్ళ ఇంటి పైకప్పు కనుక అనుకూలంగా లేకపోతే ఆ ఊర్లో ఏదైనా ఖాళీ స్థలం చూపించినట్లయితే అక్కడ నుంచి కూడా పెట్టి దాని ద్వారా వాళ్ళ ఇంటికి ఆ ప్యానెల్ నుంచి వచ్చేటువంటి కరెంటు వాళ్ళ ఇంటికి అవసరాలకు వినియోగించుకునే విధంగా కూడా మనం ఏర్పాటు చేయాలి. దానికి ఇంచుమించుగా 176 ఎకరాలు కావాలని చెప్పి ఈపీడీఎస్ఎల్ వాళ్ళు ఇచ్చారు. ఇది పూర్తిగా గవర్నమెంటే ఉచితంగా వారికి ఇవ్వబోతుంది. సో ఈ కార్యక్రమం కూడా ఈ లక్ష్యం కూడా గౌరవ శాసనసభ్యులు తోడ్పాటుతో అది కూడా మనం 100% పూర్తి చేయడం జరిగింది. సో పార్వతీపురం మన్యం జిల్లా మన 2024-25కు సంబంధించినటువంటి వార్షిక ప్రగతిలో భాగంగా మన జిల్లా గత సంవత్సరంలో 16.90% అభివృద్ధి సాధించింది జీడిపిలో. అండ్ ఈ సంవత్సరం కూడా మనం 16.12% మన అభివృద్ధిని అంచనా వేస్తూ ప్రణాళిక తయారు చేయడం జరిగింది. అదేవిధంగా పర్ క్యాపిటా ఇన్కమ్ కూడా 1,67,543 నుంచి 1,94,048 15.82% గ్రోత్ రేట్ని మేము ప్రొజెక్ట్ చేస్తూ ఉన్నాం. సో మన జిల్లా వరకు చూస్తే మన జిల్లాలో 49% ప్రాథమిక రంగం అంటే వ్యవసాయము దాని అనుబంధ రంగాలు, 9.09% ఇండస్ట్రియల్ రంగం అండ్ మిగతా 41.64% సర్వీస్ సెక్టార్ మన పాత్ర వహిస్తున్నాయి, కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి. సో వ్యవసాయ అనుబంధ రంగాల మీద మన జిల్లాలో ఎక్కువ డిపెండ్ అయి ఉంది కాబట్టి దాంట్లో ఎక్కువ గ్రోత్ రేట్ తీసుకురావడానికి అందులో ముఖ్యంగా ఫిషరీస్, హార్టికల్చర్ మనకి ప్రధానమైన రంగాలు. సో హార్టికల్చర్లో మనం ఇంచుమించుగా 470 కోట్లు అదనపు జీవీఏ వాల్యూ అడిషన్ అవ్వడానికి వీలుగా ఏరియా ఎక్స్పాన్షన్ కానీ మైక్రో ఇరిగేషన్ కానీ సో ప్రణాళికబద్ధంగా మనము అంటే రైతులకి కొంచెం కేవీకే ద్వారా అవగాహన కల్పించుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్లాన్ చేశాము. అదేవిధంగా లైవ్ స్టాక్ డెవలప్మెంట్లో కూడా మనకి డ్వాక్రాలో ఉండేటువంటి స్త్రీనిధి, ఉన్నతి మరియు ఐటీడీఏ ఫండ్స్ ద్వారా ఎక్కువగా మిల్క్, షీప్ యూనిట్స్ ఎక్కువగా ఇంప్రూవ్ చేసి మనం ఎక్కువగా లైవ్ స్టాక్ ద్వారా కూడా ఎక్కువ జీవనోపాధి కల్పించడం, ఫాడర్ డెవలప్మెంట్ చేయడం, సెక్స్ హార్టెస్ట్ సెమెన్ ద్వారా ఎక్కువ మంది క్యాటిల్ని పెంపొందించే విధంగా ప్రణాళిక వేయడం జరిగింది. ఇవన్నీ కూడా లాంగ్ టర్మ్ ఉంటాయి, కొన్ని షార్ట్ టర్మ్ ఉంటాయి. కూలంకషంగా మన జిల్లా యొక్క ప్రగతిని ముందుకు తీసుకువెళ్ళడానికి ప్రణాళికబద్ధంగా ముందుకు వెళ్ళడం జరుగుతుంది. తదనుగుణంగా ఎంపీడీఓలకు కానీ జిల్లాధికారులకు కూడా మార్గనిర్దేశకాలు ఇవ్వడం జరిగింది.